బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఎదురుగా నిలబడినటువంటి ఆ శ్రీకృష్ణునిపై భీష్ముడు సంసారాసక్తి లేని తన మనస్సును లయం చేశాడు. మొదటి నుంచి లేదు ఆయనకు, ఇంకా లయం చేయకుంటాడా? పవిత్రమైనటువంటి ఆ పరమాత్ముడి దర్శనం అవుతున్నప్పుడు ఆ సమయం వదులుతాడా భీష్ముడు? సామాన్యమైన వాడా? బుద్ధివంతుడు కదా. పవిత్రమైన భగవంతుని రూపధ్యానంతో భీష్మునిలో మిగిలినటువంటి దోషాలన్నీ కూడా నశించిపోయి అక్కడక్కడ ఏదైనా మిగిలింటే ఇది కర్తవ్యము, ఇది ధర్మము, ఇది నేను చెయ్యాలా అనేటువంటి మొండితనంతో ఉండినటువంటి మోహము అంటుకొని ఉంటే అది కూడా పోయింది, ఇంకేం లేదు. ఈ ధర్మం చేయకపోతే ఎట్లా, నేను ఈ ధర్మం ఆచరణ చేస్తేనే నా కృష్ణుడికి ప్రీతి అవుతుంది కదా అనేటువంటి మాటలు కూడా మిగలలేదు అక్కడ. ఏమీ లేదు, ఇంకా ఏ సూక్ష్మాలు లేవు. ఉండిందంతా కూడా ఉపదేశం కూడా చేసేసాడు. ఇక సందేహం లేనే లేదు, ఇంకా ఎవరికి ఏం చెప్పాల్సిన పని లేదు. మిగిలినటువంటి దోషాలు వాళ్ళ అందరికీ దోషాలు అంటుతాయి. దోషయుక్తమైనటువంటి ప్రపంచంలో కాలు పెట్టిన తర్వాత స్వామి కృష్ణుడిని రాముడిని ఎవరిని వదలలేదని చెప్పారు. కర్మతోనే ఆచరణ చేసి కర్మతోనే దోషాలను నివృత్తి చేసుకునేటువంటి కర్మ నుంచి అతీతంగా ఉండేటువంటి భక్తి సామ్రాజ్యంలో మునిగిన వాడికి ఒకవేళ కర్మదోషాలు ఉన్నప్పటికీ ఆ పరమాత్ముడు ఎట్లా తీస్తాడు అనటానికి భీష్ముడు ఒక్కడే సాక్షి మనకు. పవిత్రమైన భగవంతుని రూపధ్యానంలో భీష్మునిలో మిగిలిపోయినటువంటి దోషాలన్నీ నశించిపోయి ఆయుధాలతో కలిగిన శరీర పీడ శ్రీకృష్ణ దర్శనంతో తొలగిపోయింది, శాంతి అయిపోయింది. శరీరం అంతా గంధం హాయిగా చల్లగా ఉందట. ఎందుకంటే శ్రీకృష్ణ దర్శనంతోనే ఆ బాధ అంతా పోయింది. ఇంతవరకు ఎంత బాధపడ్డాడో అన్ని లక్షలు బాణాలు గుచ్చుకున్న తర్వాత ఏం కావాలి ఆయనకు, పాపం ఎంత బాధ ఉంటుందో. అవన్నీ కూడా స్వామి దర్శనంతో శరీరం అంతా చల్లగా అయిపోయింది. దాంతో కూడా బంధం తీసేస్తున్నాడు కదా. ఆ శరీరం యొక్క బాధతో వెళితే మళ్ళీ ఏదైనా శరీరం బాధ పోగొట్టుకోవడానికి మళ్ళీ రావాల్సి వస్తుందేమో. కానీ శ్రీకృష్ణుడి దర్శనంతో శరీరం అంతా చల్లగా అయిపోయింది, బాధ అంతా పోయింది. ఎందుకంటే శ్రీకృష్ణ దర్శనంతో ఇవన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉన్నాడు భీష్ముడు. అటు ఇటు పరుగెత్తే ఇంద్రియాలను కట్టడి చేసి దేహాన్ని విడిచిపెడుతూ శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణుడిని స్తుతించాడు. పరమాత్మ ఎప్పటికీ ఆనంద స్వరూపుడే అయినా కూడా ఒక్కొక్కసారి లీలగా తన మాయాశక్తిని ఉపాధిగా చేసుకొని శరీరాన్ని తీసుకుంటూ ఉంటాడు. ఆ మాయాశక్తి వల్ల ఈ జగత్తనే ప్రవాహం పుడుతూ ఉంది కదా. అంతటి గొప్పవాడైన యదువంశ తిలకుడు నా ఎదుట ఉన్నాడు. ధర్మానుష్ఠానంతో కోరికలు లేకుండా పవిత్రమైన నా మనస్సును శ్రీకృష్ణుని యందు ఉంచుతున్నాను అని శ్రీకృష్ణుని చూస్తూ భీష్మ పితామహుడు ఆ శరీశయన మీద అటనే పడుకొని చెప్తూ పొగుడుతున్నాడు. త్రిభువన కమనం తమాలవర్ణం రవికర గౌరవరాంబరం దదానే వపురలక కులావృతాననాబ్జం విజయ సఖేరతిరస్తు మేన వద్య విజయ సఖేరతిరస్తు మేన వద్య. నీలమేఘ శ్యాముడు ఉదయ సూర్యుడిలాగా ప్రకాశిస్తున్న పచ్చని వస్త్రాలను ధరించినవాడు, ముంగురులతో కూడిన పద్మాలాంటి ముఖం కలవాడు అయిన శ్రీకృష్ణుని రూపం ముల్లోకాలను సుందరమైంది.
అన్ని ముల్లోకాల్లో అన్ని దాండ్ల కన్నా సుందరమైనటువంటిది. ఆ అర్జునమిత్రుడైన భగవంతునిపై నాకు కోరిక లేని ప్రీతి కలుగుగాక. యుద్ధంలో గుర్రాల వల్ల రేగిన ధూళితో ఆయన కేశపాశాలు దుమ్ము పట్టిపోయి ఉన్నాయి కదా. ఆ సమయంలో ఆయన ముఖమంతా చెమటతో నిండి ప్రకాశిస్తూ ఉంది. నా పదునైన బాణాలు ఆయన కవచాన్ని ముక్కలు చేసి చర్మాన్ని చీలుస్తూ ఉన్నాయి. అటువంటి శ్రీకృష్ణుని యందు నా మనస్సు స్థిరంగా నిలుచుగాక. మిత్రుడైన అర్జునుడి మాటలు విని వెంటనే రథాన్ని 2 సైన్యాలకు మధ్యలో నిలిపి తన చూపులతోనే శత్రుపక్షం వారి ఆయస్సును అపహరించిన పార్థసారథి అయిన శ్రీకృష్ణుని యందు నాకు భక్తి కలుగుగాక. అర్జునుడు దూరం నుండే కౌరవ సైన్యానికి ముందు భాగంలో ఉన్న నన్ను ఇతర బంధువులను చూశాడు. తనకు బంధువద ధర్మం కాదని తలచి యుద్ధ విముఖుడయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి ఆత్మవిద్యను బోధించి అజ్ఞానాన్ని పోగొట్టి అతన్ని ధర్మాచరణంలో నిలిపాడు కదా. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాల యందు నాకు ప్రీతి కలుగుగాక. రథంలో కూర్చొని ఉన్న శ్రీకృష్ణుడు యుద్ధంలో ఆయుధాన్ని చేపట్టననే తన ప్రతిజ్ఞను నా కోసమే పక్కన పెట్టాడు కదా. ఎందుకంటే నేను ఆయనతో ఆయుధాన్ని పట్టిస్తానని ప్రతిజ్ఞ చేశాను. భక్తుడనైన నా ప్రతిజ్ఞను సత్యం చేసి దానితో నన్ను గొప్పవాణ్ణి చేయాలని ఆయన సంకల్పించాడు. అలా ఏనుగును చంపబోయే ముందు సింహంలాగా కిందకు దూకి చేతిలో చక్రాన్ని పట్టుకొని నేల కంపిస్తూ ఉండగా కప్పుకున్న వస్త్రం జారిపోతూ ఉండగా ఈ శ్రీకృష్ణుడు నా మీదకు వచ్చాడు. ధనస్సును చేతబట్టి యుద్ధం చేస్తున్న నా బాణాలతో తన కవచం చిల్లులు పడి శరీరమంతా రక్తం కారుతోంది. నన్ను సంహరించడానికై వేగంగా వస్తున్న ఆయనను అర్జునుడు ఎంతగానో వారించే ప్రయత్నం చేశాడు. అయినా అవేమీ పట్టించుకోకుండా నా మీదకు వచ్చిన ఆ శ్రీకృష్ణ భగవానుడే నాకు శరణు. చేతిలో కొరడాలను గుర్రాల పగ్గాలను పట్టుకొని అర్జునుడి రథాన్ని జాగ్రత్తగా రక్షిస్తూ సుందరాకారుడై ఉన్న శ్రీకృష్ణ భగవానుని ముందు మరణించబోయే నాకు ప్రీతి కలుగుగాక. ఎందుకంటే యుద్ధంలో ఆయన్ను చూస్తూ మరణించిన వారు సారూప్య మోక్షాన్ని పొందారు. వయ్యారమైన నడక, హోయలు, వలకపోసే ఒళ్ళు, తీయని చిరునవ్వు, ప్రేమతో నిండిన చూపులు అనే వాటితో గోపికలు ఆయన గొప్ప పూజ చేశారు కదా. ఇంతలోనే ఆయన అదృశ్యం కాగా వారి ప్రేమ పెరిగిపోవటంతో ఆ గోపికలు అన్నీ మరిచి గోవర్ధనోద్ధారం మొదలైన ఆయన చేష్టలను అనుకరించారు కదా. అటువంటి గోపికలు ఆయనలో ఐక్యమయ్యారు కదా. నేను కూడా ఆయనలోనే ఐక్యమయ్యేవారు అని కథంతా జరిగిన కథంతా చెప్పుకొని వచ్చాడు. కొన్ని కేవలం 2-3 మాటలతోనే మొత్తం శ్రీకృష్ణుడి చరిత్ర అంతా చెప్పుకొని వస్తున్నాడు. అంతవరకు జరిగిందంతా కూడా. For more videos like this, subscribe Big TV channel.